వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అనిల్ కుమార్ గారు, కొట్టి వెంకటాచార్యులు గారు రండి సార్. ముందుగా నటీనటులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనల్ని అందరినీ అభినందించడానికి పెద్దలు ఇచ్చేశారు. మన సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి ఆశీస్సులు అందుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. బలరాం గారు, అనిల్ కుమార్ గారు రావాలండి. ప్లీజ్ వెల్కమ్. తదుపరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు, విశిష్ట అతిథి శ్రీమతి జి వసుంధర గారు, డిప్యూటీ డైరెక్టర్, దయచేసి వచ్చినట్లయితే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ పొన్నం శ్రీనివాసరావు గారు, ప్రముఖ న్యాయవాది, సంఘ సేవకులు, సామాజికవేత్త శ్రీ పొన్నం శ్రీనివాసరావు గారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్, కళాపత్రిక సంపాదకులు శ్రీ మహమ్మద్ రఫీ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ప్రముఖ నటులు, సామాజికవేత్త డాక్టర్ ముసా అలీ ఖాన్ గారు రండి సార్. అలాగే ప్రముఖ నటీమణి, సామాజికవేత్త శ్రీ పద్మారెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ బింగి నరేందర్ గౌడ్ గారు. అలాగే ఆత్మీయ అతిథులుగా ప్రముఖ సామాజికవేత్త, వైశ్యరత్న అవార్డు గ్రహీత శ్రీ కటకం భాస్కర్ గారు. ప్లీజ్ వెల్కమ్ రండి సార్. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మత్తి విష్ణువర్ధన్ రావు గారు. అలాగే ఈనాటి కార్యక్రమ ఆత్మీయ అతిథులు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కందుల రాఘవేంద్ర కుమార్ గారు. అలాగే అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు శ్రీ మార్గం రాజేష్ గారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మత్తి శ్రీనివాసరావు గారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వంశీ కృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్. అలాగే ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ రామచంద్రరావు గారు. అలాగే ప్రముఖ ఆర్టిస్ట్ శ్రీ కన్నెగట్టి ఉపేందర్ గారు. అలాగే మరొక ఆర్టిస్ట్ శ్రీ మాసం రత్నాకర్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ మాగంటి ప్రసాద్ బాబు గారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు శ్రీ ఎంపీజీ తిలక్ గారు. అలాగే శ్రీ జ్వాలా చక్రవర్తి గారు, ప్రముఖ సీనియర్ నటులు. దయచేసి వేదికపైకి రావాలి. అలాగే రాజనాల సత్య గారి సతీమణి ధనలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్. రండి మేడం, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధనలక్ష్మి గారు, అందరూ దయచేసి ఈ పేర్లు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా రాజనాల సత్య గారు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుల వారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారాలండి. తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు మనం ఎక్కడో మర్చిపోతున్నాం, అవి కనుమరుగైపోతున్నాయి అని అనిపించింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడున్న పాటలకి, ఇప్పుడున్న ట్రెండ్స్కి, ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న జనరేషన్ అలవాటు పడి పాత పాటలు అంటే ఘంటసాల, సుశీల గారు, వాడిని నాగేశ్వరరావు, రామారావు, పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేసిన అద్భుతమైన గీతాలని ఇప్పుడు మనం టీవీలో కానీ ఇట్లా చూస్తూ ఉంటే, అబ్బా పాత పాటలు ఏం చూస్తాం డాడీ, అవి తీసేయండి, ఇప్పుడు మోడర్న్ సాంగ్స్ పెట్టండి అని అంటున్నారు. నాకెందుకో చాలా బాధ కలిగింది. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సంగీతం మర్చిపోతున్నామా అని కలిగింది. అందుకని మనం ఏదో ఒకటి చేయాలి. ఈ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి కథ తీసుకుని అరుణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆవిడ మొట్టమొదటిసారిగా ఆ కథ విన్న తర్వాత యాజ్ అ డైరెక్టర్గా నా మీద నమ్మకంతో ఆవిడ ఓకే చేశారు. ఈ ఫిలిం రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారు. సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. తర్వాత నా ఫిలిం కెరీర్లో నాకు వెన్నుదండుగా ఉండి, మీకు తెలిసిందే ఒక యాక్టర్కి ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి నాకు సపోర్ట్ చేస్తున్న నా శ్రీమణి ధనలక్ష్మికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫిలిం ఫీల్డ్లో ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా
ఎన్నో గాసిప్స్ వచ్చినా నాకు తోడుగా నీడగా నిలిచి నా కో యాక్టర్స్ శ్రీమణికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ ఫిలిమ్స్ కానీ ఈ రీల్స్ కానీ హిట్ అవుతున్నాయంటే కారణం ఆవిడే. థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి గురించి చెప్పాలి. చాలా సౌమ్యులు, చాలా మంచివారు, చాలా మితభాషి. మొన్నే మొహమ్మద్ రఫీ గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. రాసిన తర్వాత మా ఇంటి పక్కనే ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం. ఆయన ఏంటి అనేది ఏ నుంచి చెడ్డ వరకు తెలిసింది సార్ మీ ఆర్టికల్ వల్ల. రఫీ గారు థ్యాంక్ యూ సార్. అంత మంచి వ్యక్తి, అంత సాహితీవేత్త, అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప కవి. ఈ తెలంగాణ మన అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. మీరు ఏదో అతిథిగా వచ్చారు, మీరు పోవడానికి నేను అంటలేదు సార్. ఇట్స్ మై ఫీల్ సార్, అందరికీ తెలుస్తుంది సార్. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. దట్స్ ది. తర్వాత మోసాలి ఖాన్ గారు ధన్యవాదాలు సార్. నాకు విన్నట్టుండి నాకు సపోర్ట్ చేశారు మీరు. అలాగే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్న ఎంపీజీ తెలంగాణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అడ్వకేట్ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ఆయన దోహదపడ్డారు. థ్యాంక్ యూ అండి. మా గురువు గారు కొట్టే వెంకటాచార్య గారు ఇప్పుడు చూశారు కదా. కొట్టే గారు నాకు ఈ రంగస్థల కార్యక్రమాల్లో రంగస్థలంలోని ఈ డ్రామా ఫీల్డ్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయనకి ఏదో చేయాలి, ఆయనకు ఒక మంచి పేరు తీసుకురావాలని నేను క్రియేట్ చేసిన పాత్రే ఆ తెలుగు పండితుల పాత్ర. అద్భుతంగా పనిచేశారు ఆయన. థ్యాంక్ యూ అలాగే జ్వాలా చక్రవర్తి ఈజ్ మై స్టూడెంట్ అండి, ఎవరు నమ్మరు. నిండుగా ఇలా ఉంటాడు. ఒక 20 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వస్తే దూరదర్శన్లో నటన నేర్పించేశాను. ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయాడు. తర్వాత సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మొహమ్మద్ రఫీ గారు సార్, ఇలాంటి కార్యక్రమాలలో కలిసాను నేను. తర్వాత మొహమ్మద్ రఫీ గారు ఆయన జర్నలిజంకి జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఉదాహరణే రఫీ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాజేష్ గారు ఎన్నో 2-3 కార్యక్రమాలు చేస్తే ఆయన రాజేష్ గారు రాలేదు. ఏదో నాకు మనస్తాపం కలిగింది, బాధ కలిగింది. సార్ ఈ కార్యక్రమానికి లాస్ట్ సార్ పిలుస్తున్నాను, ఇట్ ఈస్ అప్ టు యూ సార్ అంటే ఆయన సమయాన్ని అనుకూలంగా చేసుకుని వచ్చారు. మా కాలనీలో ఆయన జనరల్ సెక్రటరీ, మా బాగోగులు చూస్తారు ఆయన. సార్ థ్యాంక్ యూ. ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు మీరు అందరూ ఏదో చూస్తున్నారు, నరసింహారెడ్డి గారు ఏం మాట్లాడతారని పెద్దలు ఆయనకి ఇస్తున్నారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. మీకు ఒక మొక్క చెప్పాలి. ఇక్కడ కల్చరల్ డైరెక్టర్గా ఏనుగు నరసింహారెడ్డి గారు వచ్చారని ప్రెస్లో చూడగానే ఒకంత నాకు చాలా సంతోషం. ఒకంత నాకు ఏంటంటే ఆయన చూస్తానికి 10 మంది వెళ్తే ఆ 10వ వ్యక్తి నేను వెనకాల ఉంటాను. ఎందుకంటే ముందున్నాను కాదు, ఆయన ఫ్రెండ్ అని ముందుకెళ్ళిపోయారు అంటారని చెప్పి నేను వెనకాల ఉంటాను. సార్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ మీ కాలనీలో మీతో పాటు నేను ఉంటాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వర్డ్స్ సార్ మా మూవీ గురించి. మాగంటి ప్రసాద్ బాబు గారు సార్ దయచేసి స్టేజ్ మీద రావాలి. మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తోడుగా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోజు మా చుట్టూ తిరిగే కుటుంబరావు గారు ఇంత గొప్ప నటుడని వింటూ ఉన్నాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసాము. ముఖ్యంగా మాగం రాజేష్ గారు, నేను కుటుంబరావు గారిని రోజు చూస్తూ ఉంటాము. వారు నటన చేయడంతో పాటు దర్శకత్వం కూడా మీరే కదా. మీరు దర్శకత్వము నటనతో పాటు అందులో ఆ కాన్సెప్ట్, మరి రచన ఎవరు చేశారో కానీ రచన కూడా చాలా బాగుంది. తెలుగు గొప్పతనాన్ని మీరేమన్నారంటే తెలుగు సంస్కృతి గొప్పతనం అన్నారు, కానీ ఎక్కువగా తెలుగు సాహిత్యం గొప్పతనం అందులో ఎగ్జిబిట్ అయింది. అటు అన్నమయ్య పాటని తీసుకున్నారు, ఇంకొకటి వేమన్న పద్యాన్ని తీసుకున్నారు. అట్లా చెప్పాలంటే ఎన్ని తీసుకునైనా తెలుగు ఔన్నత్యాన్ని చెప్పొచ్చు. తెలుగు ఔన్నత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది అనే ప్రశ్న కూడా నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పది కదా అంటే నిజమే, ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పది అయితే అబద్ధం కాదు. కానీ తెలుగు చాలా మామూలు భాష కాదు, లుప్తం కావలసిన భాష కాదు అనే సంగతిని మనం గుర్తించాలి. ఎందుకంటే 10 కోట్ల కంటే ఎక్కువ మంది మాట్లాడే భాష క్రమేణా ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అనేది కూడా మనం భవిష్యత్తులో ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనది ఆ హిందీ ఉంది చాలా పెద్ద భాష, బెంగాలీ ఉంది పెద్ద భాష, మనది చాలా చిన్న భాష అని ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను పిల్లలకి తెలుగు మీడియం అనేది క్లోజ్ చేసి, మీరందరూ మళ్ళొకసారి వినాలి. తెలుగు ఒక హిందీ లాగా ఒక ఇంగ్లీష్ లాగా మాత్రమే బోధించబడుతుంది.
ఈ ప్రమాద ఘంటికల్ని మనం అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డాం. మరి పోనీ ఎదుర్కొందాం, తర్వాత మనం ఏంటి బాబన్న ఇంగ్లీషు మీ మామగారేది రాలేదా? మీ మామగారు ఒకటే ఇంగ్లీష్ అంటా ఉన్నారు కదా. ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ కంటే మనం చాలా చిన్న భాష ఏమీ కాదు అనే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే భారతదేశం కాదు, ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తే తెలుగు అనేది ప్రపంచంలో 11వ పెద్ద భాష. ఈ సంగతి చాలా మంది పట్టించుకోము. మనకంటే పెద్ద భాషలు ఒక ఇంగ్లీష్ ఉంది, ఒక ఫ్రెంచ్ ఉంది, ఒక చైనీస్, మాండలిన్ చైనీసు, ఇవి కాకుండా హిందుస్థానీ, ఉర్దూ, బెంగాలీ, ఈ మధ్య గుజరాత్ మనకంటే పైకెక్కింది కాబట్టి మనం 11వ పెద్ద భాషగా మాత్రమే మిగిలిపోయాము. ఇదివరకు 10వ పెద్ద భాషగా ఉండేది. ఇండియాలో 2వ పెద్ద భాషగా ఉండేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో మనం 4వ పెద్ద భాషగా మారిపోయామంటే మనం దిగిపోయాం. అంటే బెంగాలీ మనకంటే ఎక్కువ అయిపోయింది. మన బంగ్లాదేశ్ని కలిపి చూడకుంటే హిందీ తర్వాత బెంగాలీ, గుజరాతీ మనకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషల కింద మారిపోయినాయి. కాబట్టి మనము ఒక 20 ఏళ్ల కింద 2వ పెద్ద భాష అనుకునే స్థాయి నుంచి ఇక్కడికి దిగజారిపోయాం. కాబట్టి మనం అంతా ప్రమాద ఘంటికలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ ప్రమాద ఘంటికలకు ఎదురు నిలవడం కోసం మంచి సినిమాని రూపొందించారు. ఆ సినిమాల్లో రూపొందించినటువంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. కాకపోతే చివరిలో ఈ ఇంగ్లీషు పద్యం చెప్పడం, తెలుగు పద్యం చెప్పడానికి ఇంకా కొద్దిగా సృజనాత్మకంగా ప్రయత్నం చేసి భవిష్యత్తులో ఇంకొక సినిమా నిర్మించవచ్చు అనిపించింది. అంటే మన నిజంగా తెలుగులో ఒక గొప్ప పద్యం చెప్తే వాడు దడదడలాడిపోవడం ఖాయం. కానీ ఇంగ్లీష్లో కూడా అట్లాంటి పద్యం చెప్పించాలి. ఇంగ్లీష్లో ఒక గొప్ప షేక్స్పియర్ సానెట్ చెప్పియాలి. అంటే క్రియేటివిటీ అనేది రియల్లీ ఇట్ షుడ్ బి క్రియేటివ్. మనం ఏంటంటే ఇంగ్లీష్ని అంటే తెలుగు వాళ్ళ దృక్పథంతో ఇంగ్లీష్ని ఎక్స్పెక్ట్ చేశాం. ఇంగ్లీష్ అంత చిన్నదేమి కాదు. అట్లా ఒక చాలా అంటే ఇప్పుడు మీరు డిజర్టెడ్ విలేజ్ నుంచి ఒక స్టాండ్సాన్ని తీసుకోవాలి. డిజర్టెడ్ విలేజ్ వాడు ఊళ్ళోకి పోయినప్పుడు వానికి కలిగిన ఫీలింగ్, వాడు చిన్నప్పుడు గోడ మీద రాసుకున్న రాతల వల్ల బీ ఇట్ ఏ వీక్నెస్, ఇట్ డిజర్వ్స్ సమ్ ప్రైజ్, వీ హ్యావ్ టు లవ్ ప్లేస్ ఆఫ్ అవర్ ఎర్లీ డేస్, ఇట్లాంటి స్టాండ్సాని, బలమైన స్టాండ్సాని ఇంగ్లీష్లో కూడా పెట్టి అంతకంటే బలమైన దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదారాధనాదుల ఘోరనేని అనే పద్యం పెడితే ఈ అల్లసాని పెద్దల పద్యం గొప్పగా ఉంది అని చెప్తే అప్పటిగా క్రియేటివ్గా చాలా పీక్కి పోయేది అని నాకు అనిపించింది. అట్లా ఆలోచిస్తే ప్రతి సినిమాలో ఇంకా అడ్వాన్స్మెంట్ కావాలని కోరుకునే ఒక దురాశ మనకు ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి వాడికి ఉంటుంది, కవులకు ఉంటుంది. కానీ చాలా గొప్ప సినిమా తీశారు. మీ మామగారు వచ్చారు కదా, మీరు ఇంగ్లీష్లో నెక్స్ట్ మంచి పోయమ్స్ చేరుకోవాలని మీరు అందరూ అద్భుతంగా నటించారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇట్లాంటి సినిమాలు ఈ వేదిక మీద చాలా ప్రదర్శించబడాలి. ముఖ్యంగా మహమ్మద్ రఫీ గారు ప్రచారం చేయదలుచుకుంటే వారి పత్రికలో అయితే ఏంటంటే ఈ స్థలాన్ని భాషా సాంస్కృతిక శాఖ అందరికీ ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీగా ఇవ్వదలిచింది. ఏ స్లాట్ అయినా మార్నింగ్ స్లాట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్లాట్ ఉంటుంది, ఈవినింగ్ స్లాట్ ఉంటుంది. 3 స్లాట్లని ఉపయోగించుకోండి. క్లాస్ లేకుండా ఒక్కరోజు ముగ్గురు అడిగితే ముగ్గురు కూడా ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము. మంచి సినిమాలు ఎగ్జిబిట్ చేయండి, సినిమా రంగాన్ని కూడా ప్రోత్సహించండి. సినిమా అంటే కోట్లు అనే అభిప్రాయాన్ని మనం తీసేయాలి. సృజనాత్మకతే కోటి, క్రియేటివిటీయే లక్షలు అనే విధంగా ఈ సినిమా నడవాలని ఈ రంగంలో మా దోస్తు కుటుంబరావు గారు ఇంత మంచి నటుడని ఈరోజే నేను తెలుసుకున్నాను. అభినందనలు అందరికి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి నన్ను మన్నించాలి. కింద తెలంగాణ ప్రజాకళ అనే పేరు మీద ఈవినింగ్ 6 o'clock నుంచి 8:30 దాకా నడుస్తుంది. నేను అందుకే 6:30